ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ఎందుకు వెళ్ళారండి ఈ మొన్న యాక్సిడెంట్ జరిగిన రోజు? యాక్చువల్లీ కొన్ని ప్రోగ్రామ్స్ నాకు కూడా చెప్పరు. మండే మార్నింగ్ కొవ్వూరులో వేరే చర్చ్లో అటెండ్ అవ్వాలి. యాక్చువల్లీ అది అటెండ్ అయ్యారు కూడా. మార్కొండపాడులో వేరే మినిస్ట్రీ వాళ్ళు స్పీకర్గా ఇన్వైట్ చేశారు వాళ్ళని. సో దానికోసం ఆయన వెళ్ళారు. నేను అప్పటికన్నా ఇంకా 2 days టైం ఉంది కదన్నా, ఎందుకంటే యాక్చువల్లీ అన్నకు అక్కడ డిసేబుల్ సెంటర్స్ ఉన్నాయి, మినిస్ట్రీ ఉంది. సో నేను పిల్లలతో 2 రోజులు వాళ్ళకి టీచింగ్తో స్పెండ్ చేశాక నేను అవి పార్టిసిపేట్ చేసి అప్పుడు వస్తానురా అని నాతో చెప్పారు. బై ఫ్లైట్ వెళ్ళిపోతారు, లేకపోతే కారు. ఒక్కొక్కసారి వాళ్ళ స్టాఫ్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆయన తీసుకెళ్తూ ఉంటారు, లేకపోతే సెల్ఫ్ డ్రైవ్ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఈసారి ఏంటంటే ఏప్రిల్ అంతా షెడ్యూల్ అంతా రాజమండ్రి ప్రాంతంలోనే ఉంది ఆయనకి. మొత్తం మీటింగ్స్ అన్ని రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. సో నాకు లోకల్గా వెహికల్ ఉంటే యూజ్ అవుతుంది వెళ్ళి రావడానికి అని చెప్పి 2-wheeler మీద వెళ్ళడం జరిగింది. అంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి కూడా ఆయన బుల్లెట్ మీదే వచ్చారు అని కొంత ప్రచారం జరిగింది. అది నిజమా అబద్ధం అండి? హైదరాబాద్ నుండి స్టార్ట్ అవ్వడం ఆయన 2-wheeler మీదే స్టార్ట్ అయ్యారు.